నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఉత్తరాంధ్ర అభివృద్ధి ధ్యేయమన్న చంద్రబాబు విశాఖ మెట్రోను పట్టాలెక్కించాలని ఆదేశం భూ కబ్జాదారులపై ఉక్కుపాదం మోపాలని సూచన విశాఖ ఉక్కుపై కుమారస్వామి ప్రకటనతో కార్మికుల హర్షం త్వరగా చర్యలు చేపట్టాలని వినతి కేంద్ర మంత్రికి ధన్యవాదాలు తెలిపిన లోకేష్ గ్రామీణ రోడ్ల నిర్మాణ బాధ్యత తీసుకుంటామన్న పవన్ కళ్యాణ్ నిధుల్లో రాష్ట్ర వాటా తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు వెల్లడి ఆదాయార్జన శాఖల రాబడి పెరగాల్సిందేనన్న సీఎం రేవంత్ రెడ్డి నెలవారీ లక్ష్యాలు పెట్టుకోవాలని సూచన పన్ను ఎగవేతలు ఉపేక్షించవద్దని ఆదేశం కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంలో 50 మంది ఉపగుత్తేదారులు పీసీ ఘోష్ విచారణలో బహిర్గతం మేడిగడ్డ 7వ బ్లాక్ పనులు ఎవరు చేశారో ఆరా గృహజ్యోతి పథకం లబ్ధిదారులకు మరో అవకాశం ఇల్లు మారినా పథకం వర్తించేలా చర్యలు ప్రజాపాలన సేవా కేంద్రాల్లో సరిచేసుకోవాలని సూచన అమెరికాలో అధ్యక్ష అభ్యర్థులు ఇరువురిపైన వ్యతిరేకత ట్రంప్ బైడెన్లు వద్దంటున్న ప్రజలు ధరలకు అడ్డుకట్ట వేసే నాయకుడు కావాలని అభిలాష ఉత్తరాంధ్ర అభివృద్ధి తన ధ్యేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖ అభివృద్ధిపై విమానాశ్రయ లాంజ్లోనే సమీక్ష నిర్వహించిన సీఎం మెట్రో ప్రాజెక్టు పట్టాలెక్కించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. భూ కబ్జాదారులపై ఉక్కుపాదం మోపాలని పోలీసుల్ని ఆదేశించారు. 800 కోట్లతో పుష్కర ఎత్తిపోతల నుంచి అనకాపల్లికి నీరు తీసుకొస్తామన్న ఆయన అది పూర్తయితే 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. మెట్టెక్ జోన్ విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా ఉత్తరాంధ్రలో పర్యటించిన చంద్రబాబు విశాఖ విమానాశ్రయం లాంజ్లో వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2028 నాటికి భోగాపురం విమానాశ్రయ నిర్మాణం పూర్తి చేస్తామని, మరో 500 ఎకరాలు కేటాయించి విమానాశ్రయ పరిసరాలు అభివృద్ధి చేస్తామని చెప్పారు. విమానాశ్రయానికి అనుసంధానం చేసే రోడ్లను అభివృద్ధి చేయడంతో పాటు 12 కూడళ్ల వద్ద సమస్య పరిష్కరించాలని అధికారులకు సూచించారు. మెట్టెక్ జోన్ను మరింత అభివృద్ధి చేసేందుకు తదుపరి ఫేజ్ అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు. వైకాపా హయాంలో నిలిచిపోయిన మెట్రో ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కించేందుకు కృషి చేద్దామన్నారు. విశాఖ రైల్వే జోన్కు ఆమోదయోగ్యమైన స్థలమిచ్చి పనులు పూర్తయ్యేలా చూడాలని అధికారుల్ని సీఎం చంద్రబాబు కోరారు. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు కింద 175 కోట్లతో విశాఖపట్నంలో యూనిటీ మాల్ నిర్మాణం చేపడతామని తెలిపారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా డిజైన్లు తీర్చిదిద్దారని ఆదేశించారు. విశాఖలో నిరంతరం తాగునీరు సరఫరా చెయ్యాలన్నారు. రాబోయే రోజుల్లో నేరుగా కుళాయి నీరు తాగేలా నీటిని శుద్ధి చెయ్యాలన్నారు. చోడవరం, మాడుగుల మధ్య సెజ్ ఏర్పాటుకు అవసరమైన భూములు పరిశీలించాలని సూచించారు. విశాఖ పోర్టును కాలుష్యరహితంగా చేయడంతో పాటు తాడి గ్రామాన్ని తరలిస్తామన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని నాడు స్థలం కేటాయించిన ప్రాంతంలోనే నిర్మాణం చేపడతామన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు అనేక ఆశలు పెట్టుకున్నారన్న చంద్రబాబు అధికారులు బాధ్యతగా, జవాబుదారీగా ఉండాలన్నారు. ఇకపై పాలన పరుగులు పెడుతుందని, ఆ వేగాన్ని అందుకునేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. విశాఖలో పెద్ద ఎత్తున భూ ఆక్రమణలు జరిగాయన్న సీఎం బలవంతంగా భూములు తీసుకున్న వారి నుంచి మళ్లీ స్థలాల్ని వాటి యజమానులకు ఇప్పించాలని సూచించారు. భూ కబ్జాలు చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని, డ్రగ్స్, గంజాయి ఆనవాళ్లు కనిపించకుండా పోలీసులు ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే సంపద వస్తుందన్న చంద్రబాబు దాంతో సంక్షేమం అందించేలా చూడాలన్నారు. మా ఇష్యూస్ అన్ని విని దాని తర్వాత డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్తో కూడా ఎజెండా ఏంటో చెప్పారు. ప్రత్యేకంగా విశాఖపట్నంలో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇష్యూస్. అంటే ఫస్ట్ లా అండ్ ఆర్డరు, డ్రగ్స్ని కంట్రోల్ చేయడం అనేది వెంటనే చేయగలిగిన విషయం. దాని మీద ఒక డైరెక్షన్ ఇచ్చారు. దాని తర్వాత పొల్యూషన్, క్లెన్లీనెస్, గ్రీనరీ అనేది పోర్ట్ నుంచి వచ్చే పొల్యూషన్, సిటీ క్లెన్లీనెస్ కూడా ముందు 1వ స్థానం 2వ స్థానంలో ఉన్నది ఇప్పుడు 4వ స్థానానికి పడింది. దాన్ని మళ్ళీ పికప్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ రోడ్డు, ఎయిర్పోర్ట్ నుంచి మూలపేట పోర్ట్ వరకు ఫేజెస్లో కట్టేది మల్టీ ఫేజ్ ప్రాజెక్ట్. ఏంటంటే రోడ్డు, దానిపైన ఇంకో రోడ్డు, దానిపైన మెట్రో, అంటే ఒకటే ఏరియాలో మల్టీ లెవెల్ కట్టేస్తే ల్యాండ్ అక్విజిషన్ కూడా ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ అనేది భావితరాల కోసం రిలీఫ్ చేయగలుగుతామని అది కూడా డిస్కస్ చేయడం జరిగింది.
దేశానికి ఉత్తరాంధ్ర గ్రోత్ మోడల్ గా మారనుందని ఎక్స్ లో చంద్రబాబు పేర్కొన్నారు. విశాఖపట్నం మళ్లీ పుంజుకుంటుందని పోస్ట్ చేశారు. అసమాన సంక్షేమం, హద్దులు లేని అభివృద్ధితో ప్రజలు తనపై కురిపించిన ప్రేమనంతా తిరిగి చెల్లిస్తానని ప్రమాణం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరికొందరు ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేసింది. అగ్నిమాపక శాఖ డీజీగా మాదిరెడ్డి ప్రతాప్ను బదిలీ చేసింది. శాంతి భద్రతల ఐజీగా సిహెచ్ శ్రీకాంత్ను నియమించింది. లాజిస్టిక్స్ ఐజీగా పీహెచ్డీ రామకృష్ణకు బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం పోలీసు నియామక బోర్డు చైర్మన్గా పూర్తి అదనపు బాధ్యతలు కట్టబెట్టింది. ఎస్పీఎఫ్ డీజీగా అంజనా సిన్హాకు అదనపు బాధ్యతలు అప్పగించింది. విజయవాడ పోలీస్ కమిషనర్గా ఎస్వీ రాజశేఖర బాబును బదిలీ చేసింది. విశాఖ రేంజ్ డీఐజీగా గోపీనాథ్ జెట్టీని నియమించింది. కర్నూలు రేంజ్ డీఐజీగా కోయ ప్రవీణ్ను బదిలీ చేసింది. విశాల్ గున్ని, విజయరావులను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. కేంద్ర మంత్రి కుమారస్వామి నిర్ణయంపై విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. గురువారం ప్లాంట్లో పర్యటించిన కుమారస్వామి అధికారులతో సమీక్షించి కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయబోమని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి నిర్ణయాన్ని స్టీల్ ప్లాంట్ కార్మికులు స్వాగతించారు. కేంద్ర మంత్రి ప్రకటనకు అనుగుణంగా సానుకూల నిర్ణయం వెలువడితే ప్లాంట్ త్వరలోనే లాభాల బాట పడుతుందని కార్మికులు ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి వైఖరిని స్వాగతిస్తూనే త్వరితగతిన వీటిని అమలు చేయాలని కోరారు. మా సమక్షంలో కుమారస్వామి గారు ఒకటే చెప్పారు, ఇది ఈ కంపెనీని చూసిన తర్వాత ఈ కంపెనీని అమ్మడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. గత 15 రోజులుగా మేము స్టీల్ ప్లాంట్ ఎలా రక్షించాలని ఆలోచన చేస్తా ఉన్నాం. స్టీల్ మినిస్టర్ మీటింగ్ లో మినిస్టర్ గారు కూడా నాకు ఒక్క నెల 15 రోజులు టైం ఇవ్వండి, ఈ ప్లాంట్ ఖచ్చితంగా నేను రక్షిస్తాను, చేస్తాను, నిర్వాసితుల సమస్య కూడా తీరుస్తానని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా మెట్టి దిగినట్టు అనిపిస్తుంది. ఎందువల్లంటే ఒకప్పుడు దీన్ని పూర్తిగా అమ్మేస్తాము లేదా అమ్మడానికి అప్పుడు ముందుకు రాకపోతే మూసేస్తాం అన్నటువంటి వాళ్ళు 2 నెలల టైం ఇవ్వండి, 2 నెలల టైంలో పరిరక్షిస్తామని చెప్పే మాట ఈ రోజు కేంద్ర మంత్రి గారు చెప్పారంటే సమైక్యంగా నినదించబట్టే ఈ రోజు ఆ నిర్ణయం వచ్చిందని చెప్పి భావిస్తున్నాం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రసక్తే లేదని ప్రకటించిన కేంద్ర మంత్రి కుమారస్వామికి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర మంత్రి ప్రకటన ప్రజలకు సంతోషాన్ని కలిగిస్తే నీలి మీడియాను నిరాశపరిచి ఉండొచ్చన్నారు. తప్పుడు వార్తలు, అసత్య కథనాలతో అశాంతి సృష్టించే కుట్రల్ని మంత్రి కుమారస్వామి ప్రకటన భగ్నం చేసిందన్నారు. తమది ప్రజాప్రభుత్వమని, ప్రజల అంచనాల్ని అందుకోవడమే తమ ప్రాధాన్యమని లోకేష్ తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తప్పుడు వార్తలు, నకిలీ కథనాల్ని, మోసపూరిత విధానాల్ని నమ్మే పరిస్థితుల్లో లేరని లోకేష్ పేర్కొన్నారు. ఆదాయం తెచ్చిపెట్టే ప్రభుత్వ విభాగాలన్నీ నెలవారీ లక్ష్యాలు పెట్టుకుని రాబడుల్ని సాధించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్దేశించారు. జీఎస్టీ చెల్లింపుల విషయంలో ఎవరినీ ఉపేక్షించవద్దని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. పెరిగిన భూముల రేట్లకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం మెరుగుపడాలని తేల్చి చెప్పారు. ఇసుక, ఖనిజాలు, మద్యం అక్రమ రవాణాను అరికట్టాలని సూచించారు. ఆదాయ లక్ష్యాలపై ఇకపై ప్రతి నెల స్వయంగా సమీక్షించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, గనులు, రిజిస్ట్రేషన్లు, రవాణా శాఖల అధికారులతో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుమారు 4 గంటలు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ విభాగాల నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్ వరకు వచ్చిన ఆదాయం ఆశాజనకంగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ఆర్థిక సంవత్సరం కంటే ఈసారి ఎక్కువ ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. పన్నుల ఎగవేత లేకుండా అన్ని విభాగాలు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. వార్షిక రాబడులు సాధించేందుకు నెలవారీ లక్ష్యాలను పెట్టుకుని పురోగతిని ఎప్పటికప్పుడు బేరీజ్ వేసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆదాయం తెచ్చిపెట్టే వనరులు, పన్నుల వసూళ్లపై అధికారులు నిక్కచ్చిగా ఉండాలని తేల్చి చెప్పారు. జీఎస్టీ రాబడి పెంచేందుకు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పక్కా ఆడిటింగ్ చేయాలని ఆదేశించారు. ఎవరినీ ఉపేక్షించవద్దని, నిక్కచ్చిగా పన్ను వసూలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ఆదాయం తగ్గినందున ప్రత్యామ్నాయంగా ఏవియేషన్ ఇంధనంపై పన్నును సవరించే అవకాశాలను పరిశీలించాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఎన్నికల సందర్భంలో మద్యం అమ్మకాలు ఎక్కువగా జరిగినప్పటికీ ఆ మేరకు ఆదాయం పెరగకపోవడానికి కారణాలేంటని సీఎం ఆరా తీశారు. డిస్టిలరీస్ నుంచి మద్యం అడ్డదారి పట్టకుండా నిఘా పెట్టాలని రేవంత్ సూచించారు. రీజనల్ రింగ్ రోడ్, మెట్రో విస్తరణ, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో హైదరాబాద్ లో స్థిరాస్తి వ్యాపారానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని రేవంత్ అన్నారు. 6 నెలల్లో గృహ, వాణిజ్య నిర్మాణాలు పెరిగాయని సీఎం పేర్కొన్నారు. పెరిగిన భూముల రేట్లకు అనుగుణంగా రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ద్వారా వచ్చే ఆదాయం పెరిగేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇసుక, ఖనిజ వనరుల అక్రమ రవాణాను, లీకేజీలను అరికడితే ఆదాయం పెరుగుతుందని అధికారులకు తెలిపారు.
తెలంగాణలో సంక్షేమ విద్యార్థుల గురుకులాలన్నీ నియోజకవర్గంలో ఒకే చోట ఉండేలా సమీకృత గురుకులాలు నిర్మించాలని రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయించింది. తొలుత 46 నియోజకవర్గాల్లో వీటిని నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. సుమారు 20 ఎకరాల సువిశాలమైన స్థలంలో సమీకృత గురుకులాలు నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, సాధారణ గురుకులాలు ఉంటాయి. ఒక్కో సమీకృత గురుకులం కోసం దాదాపు 100 కోట్లను తెలంగాణ సర్కారు ఖర్చు చేయనుంది. ఒక్కో నియోజకవర్గంలో ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ గురుకులాలు కలిపి 4-5 ఉంటున్నాయి. అన్నిటికీ వేర్వేరుగా నిర్మించాలంటే ఒక్కో చోట దాదాపు 50 ఎకరాల వరకు స్థలాలు అవసరం. నియోజకవర్గ కేంద్రాల్లో ఆ స్థాయిలో భూముల లభ్యత లేకపోవడంతో 20 ఎకరాల్లో సమీకృత గురుకులాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గృహజ్యోతి పథకం లబ్ధిదారులు ఇల్లు మారినప్పుడు ఆహార భద్రత కార్డు, సర్వీస్ కనెక్షన్ అనుసంధానం లోపాలతో గృహజ్యోతి పథకం లబ్ధి పొందలేకపోతున్నారు. ఆ విషయం ప్రభుత్వం దృష్టికి రావడంతో పథకంలో సవరణలు, దరఖాస్తుల నమోదుకు అవకాశం కల్పించింది. ప్రజాపాలన సేవా కేంద్రాల్లో విద్యుత్ కనెక్షన్ నెంబర్ను సరిచేసుకుని ఇల్లు మారినా గృహజ్యోతి పథకం పొందేందుకు వెసులుబాటు కల్పించినట్లు టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ చెప్పారు. నల్గొండ గ్రామీణ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలోని ప్రజాసేవా కేంద్రాన్ని ఆయన సందర్శించారు. గృహజ్యోతి పథకం లబ్ధిదారుల నమోదు విధానాన్ని ఆయన పరిశీలించారు. అవసరమైన వారికి సూచనలు, సలహాలు అందజేశారు. గృహజ్యోతి పథకం ద్వారా నెలకు 200 యూనిట్ల విద్యుత్ను ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల పనుల్లో ప్రధాన గుత్తేదారుతో పాటు మరో 50 మంది ఉప గుత్తేదారులున్నట్లు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గుర్తించినట్లు తెలిసింది. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ మధ్యంతర నివేదికలోనూ ఉప గుత్తేదారుల ఉనికికి సంబంధించిన సమాచారం ఉన్నట్లు కమిషన్ వర్గాలు గుర్తించాయి. మేడిగడ్డలోని 7వ బ్లాక్ నిర్మాణంలో ఉప గుత్తేదారులు పనిచేశారా అనే అంశంపై కమిషన్ ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ప్రధాన గుత్తేదారు వారికి ఏ విధంగా పనులు అప్పగించారు, ఎన్ని క్యూబిక్ మీటర్ల పనులు జరిగాయి, ఆ సమయంలో ఇంజనీర్లు ఎలా వ్యవహరించారు అనే అంశంపై కమిషన్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం బ్యారేజీలకు అనుబంధంగా ఉన్న పంప్ హౌజ్లపైన కమిషన్ విచారణ కొనసాగుతోంది. గురువారం నిర్మాణ సంస్థకు చెందిన 3 ప్రతినిధులు జస్టిస్ పీసీ ఘోష్ ముందు హాజరై వివరాలు అందజేసినట్లు తెలిసింది. కమిషన్ ముందు హాజరైన అనంతరం దాఖలు చేసిన అఫిడవిట్లలో సరైన వివరాలు అందించని వారు, వాస్తవాలకు విరుద్ధంగా అఫిడవిట్లను దాఖలు చేసిన వారిని కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఒక న్యాయవాదిని, ఒక చార్టర్డ్ అకౌంటెంట్ను నియమించుకోవాలని కమిషన్ నిర్ణయించింది. అదానీ విద్యుత్ సంస్థల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం అవకాశవాద ద్వంద్వ వైఖరి అనుసరిస్తోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. అదానీ విద్యుత్పై కాంగ్రెస్ పార్టీ వైఖరిని అర్థం చేసుకోవడం కష్టమన్నారు. అదానీ విద్యుత్ సంస్థకు వ్యతిరేకంగా మహారాష్ట్రలో నిరసన కార్యక్రమాలు చేపట్టిన కాంగ్రెస్ శ్రేణులు తెలంగాణలో అదే అదానీ సంస్థకు స్వాగతం చెబుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ విషయంలో రాహుల్ గాంధీ ద్వంద్వ వైఖరిని వివరించాలని కేటీఆర్ తన ఎక్స్ ఖాతాలో డిమాండ్ చేశారు. 4,976 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్లో 7,213 కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి కార్యరూపం ఇవ్వాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గ్రామీణ రహదారుల నిర్మాణానికి మరింత కేంద్ర ప్రభుత్వం సాయం కోరదామని చెప్పారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ విభాగం అధికారులు, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించారు. 250కి మించి జనాభా కలిగిన ప్రతి గ్రామానికి రహదారులు అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందన్నారు. నెలకు 200 కోట్లతో రహదారుల నిర్మాణం చేపడితే ఈ ప్రాజెక్టులో పురోగతి ఉంటుందన్నారు. ఏపీ ప్రభుత్వం నుంచి 75 కోట్ల మ్యాచింగ్ గ్రాంటు సమకూరిస్తే బ్యాంకు 125 కోట్ల రుణం మంజూరు చేస్తుందన్నారు. గత ప్రభుత్వం హయాంలో బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణ ప్రక్రియ కుంటుపడిందన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారి ప్రాజెక్టు ద్వారా రహదారుల నిర్మాణం, నిర్వహణ సక్రమంగా సాగేలా చూసే బాధ్యతను తాము తీసుకుంటామన్నారు. ఈ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సిన 30% మ్యాచింగ్ గ్రాంట్ను 10%కి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి దస్త్రాల దహనం కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. సమీర్ శర్మ వద్ద ఓఎస్డీగా పనిచేసిన రామారావు ఫ్లాట్లో కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. బుధవారమే రామారావు ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయన లేకపోవడంతో వెనక్కొచ్చారు. నిన్న సాయంత్రం ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడ రావడంతో సోదాలు నిర్వహించారు. కీలక పత్రాల్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. పదవీ విరమణ చేసిన తర్వాత కూడా పత్రాలు ఇంట్లో ఎందుకున్నాయి, వాటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరి ఆదేశాల మేరకు తీసుకొచ్చారు వంటి ప్రశ్నలు సంధించి వివరాలు రాబడుతున్నట్లు సమాచారం. గురువారం పొద్దుపోయే వరకు సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. విజయవాడ కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో 2వ రోజు తనిఖీలు చేశారు.
జూన్ 27 సాయంత్రం ఈ కార్యాలయం నుంచి దస్త్రాలు బయటకు వెళ్లాయని పోలీసులు భావిస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజ్ని స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి సమాచారం ఇవ్వకుండా దస్త్రాల్ని పీసీబీ కార్యాలయం నుంచి బయటకు తీసుకువెళ్లవచ్చా తదితర అంశాలపై సంబంధిత విభాగాల సిబ్బందిని ప్రశ్నించారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి, ధ్వంసం కేసులో వైకాపా నేతలపై నెల 16 వరకు తొందరపాటు చర్యలొద్దని ఏపీ హైకోర్టు పోలీసుల్ని ఆదేశించింది. వైకాపా ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాం, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ వ్యాజ్యాలపై ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తారని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ప్రణతి తెలిపారు. అనారోగ్యం వల్ల ఏజీ విచారణకు రాలేదని తెలిపారు. పిటిషనర్ల వాదనలు విన్న తర్వాత ఏజీ వాదనల కోసం విచారణను మరో రోజుకు వాయిదా వేయాలని కోరారు. ఇరువైపు వాదనలు ఒకేసారి వింటామన్న న్యాయమూర్తి ఈ నెల 16 వరకు పిటిషనర్ల విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసుల్ని ఆదేశించారు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం మాజీ మంత్రి జోగి రమేష్ దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ కూడా ఈ నెల 16కు వాయిదా పడింది. నంద్యాలలో 8 ఏళ్ల బాలిక హత్యాచార ఘటన తీవ్రంగా కలిచివేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతి ఆడబిడ్డ తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నంద్యాల ఘటనపై సామాజిక కార్యకర్త సునీత కృష్ణన్ పోస్టుపై చంద్రబాబు స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదన్నారు. నేరస్తులు ఎంతటి వారైనా విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. సమాజంగా మనం ఎటువైపు వెళుతున్నామో ఆలోచించుకోవాల్సి వస్తోందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని నిశితంగా పర్యవేక్షించాలని సూచించారు. పిల్లలు తప్పుడు మార్గంలో లేకుండా చూడాలన్నారు. కేజీ నుంచి పీజీ వరకు పాఠ్యాంశాల పునరుద్ధరణ ప్రభుత్వ పరంగా తాము ప్రారంభించామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ ఎంపీలతో పవన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీలు బాలశౌరి, ఉదయ్ శ్రీనివాసులు పవన్ కు పుష్పగుచ్చాలకు బదులుగా కూరగాయల్ని అందించారు. తనను కలిసే నాయకులు పుష్పగుచ్చాలు, శాలువాలు, బహుమతులు తీసుకురాకుండా పేదలకు ఉపయోగపడేలా కూరగాయలు, ఇతర వస్తువుల్ని తీసుకురావాలని పవన్ కళ్యాణ్ కోరారు. ఆ కూరగాయల్ని త్వరలో ప్రభుత్వం ప్రారంభించే అన్నా క్యాంటీన్లకు పంపిస్తామని తనను కలిసిన ఎంపీలకు చెప్పారు. పార్లమెంటులో ఏపీ అభివృద్ధికి సంబంధించిన అంశాల్ని ప్రస్తావించాలని ఎంపీలకు పవన్ సూచించారు. చాలామంది విగ్రహాలు, శాల్వాస్ ఇవన్నీ తీసుకొస్తూ ఉన్నారు. వచ్చేవారందరికి కూడా ఒకటి ఏదైనా తీసుకొస్తే టోకెన్స్ భవిష్యత్తులో మన సమీప భవిష్యత్తులో రాబోయే అన్నా క్యాంటీన్స్కి ఏదైనా మీరు కాంట్రిబ్యూషన్ లాగా ఏదైనా అలాంటి టోకెన్స్ అన్నా ఇవ్వండి. వాళ్ళు గివ్ టు గవర్నమెంట్, మన ప్రభుత్వానికి ఇద్దాం. అలాగే మీకు ఏదైనా పర్సనల్గా ఇద్దాం అనుకుంటే ఇలాంటి ఏదైనా ఇవ్వగలిగితే అది నేను అనాథాశ్రమాలకు పంపిస్తాను. అలా కాకుండా ఈ విగ్రహాలు, శాల్వాలు ఇవన్నీ నిరుపయోగంగా అయిపోతున్నాయి. ఆ విగ్రహాలకు కూడా ఏం చేయాలో తెలియట్లేదు. అందుకని దయచేసి నా విన్నపం. వరంగల్ జిల్లా చింతల్ తండాలో యువతి తల్లిదండ్రుల్ని యువకుడు హత్య చేయడంపై తెలంగాణ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రేమ పేరుతో ఉన్మాదిలా మారి యువతి తల్లిదండ్రుల్ని చంపడం దారుణమన్నారు. ఇప్పటికే నిందితుడిని అరెస్టు చేసినట్లు మంత్రి ప్రకటించారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. గాయపడిన యువతి, ఆమె సోదరుడికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇలాంటి దుర్మార్గాలపై తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖల మధ్య సమన్వయం పెంచే చర్యలు చేపడతామన్నారు. తండ్రి కూతుళ్ల సంబంధంపై సామాజిక మాధ్యమంలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రవీణ్ హనుమంతును నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ప్రణీత్ను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు బుధవారం బెంగళూరులో అరెస్ట్ చేసి హైదరాబాద్కు తరలించారు. నాంపల్లి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రణీత్ హనుమంతుతో పాటు డల్లాస్ నాగేశ్వరరావు, బుర్రా యువరాజ్, సాయి ఆదినారాయణలపైన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో ఎన్నడూ లేనంతగా అధ్యక్ష అభ్యర్థుల సంక్షోభాన్ని అగ్రరాజ్యం అమెరికా ఎదుర్కొంటోంది. ప్రస్తుతం పోటీలో ఉన్న డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్లపై ఓటర్లు పెదవి విరుస్తున్నారు. ట్రంప్ కంటే బైడెన్పై వ్యతిరేకత కాస్త ఎక్కువగా ఉంది. హాలీవుడ్లో బైడెన్కు నిధులు సేకరించే నటుడు, దర్శకుడు జార్జ్ క్లూనీ సైతం తీవ్రంగా స్పందించారు. ఆయనైతే డెమోక్రాట్ల గెలుపు కష్టమేనని స్పష్టం చేశారు. మరోవైపు భారత సంతతి అమెరికన్లలోనూ బైడెన్ పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దేశాన్ని సరిగ్గా నడిపేవారు కావాలని, అనారోగ్య సమస్యలతో ఉన్నవారు కాదని సగటు అమెరికన్లు కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న ఇద్దరు అధ్యక్ష అభ్యర్థులు వైదొలిగితే మంచిదని అభిప్రాయపడుతున్నారు. రాజకీయంగా పోటాపోటీగా ఉండే మిషిగన్, పెన్సిల్వేనియా, నెవడా రాష్ట్రాల్లో బైడెన్పై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. డెమోక్రాట్లు తప్పనిసరి బైడెన్కే ఓటేస్తామని చెబుతున్నా అభ్యర్థిపై నిరాసక్తత కారణంగా చాలా మంది
ఓటింగ్కు దూరంగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. దీనివల్ల ట్రంప్ లాభపడడంతో పాటు సెనెట్ ప్రతినిధుల సభలో తమ పార్టీ ఓడిపోయే అవకాశం లేకపోలేదని ఆందోళన చెందుతున్నారు. ట్రంప్ మళ్లీ వస్తే తమకు ఇబ్బందులు తప్పవన్న వారు మాత్రం బైడెన్కు మద్దతిస్తున్నారు. ధరల పెరుగుదలని కట్టడి చేయగలిగిన నేత కావాలన్నది అమెరికన్ల ఆకాంక్షగా ఉంది. నిరుద్యోగం అనే వ్యాధి నేడు దేశంలో అంటువ్యాధిలా మారిందని లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. భాజపా పాలిత రాష్ట్రాలు ఈ అంటువ్యాధికి కేంద్ర బిందువుగా మారాయని ఆరోపించారు. గుజరాత్లో ఓ ప్రైవేటు సంస్థ నిర్వహించిన వాక్-ఇన్ ఇంటర్వ్యూలో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాహుల్ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా స్పందించారు. భారూచ్ జిల్లాలోని అంక్లేశ్వర్లో 40 ఖాళీల కోసం ఓ ప్రైవేటు సంస్థ నిర్వహించిన ఇంటర్వ్యూలకు దాదాపు 800 మంది హాజరయ్యారు. ఇంటర్వ్యూ నిర్వహించిన హోటల్ వద్దకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు చేరుకుని క్యూలో నిలబడడంతో హోటల్ రైలింగ్ ఒక్కసారిగా విరిగిపోయింది. మామూలు ఉద్యోగాల కోసం ఈ దేశ భవిష్యత్తు వరుసల్లో నిలుచోవడమే ప్రధాని నరేంద్ర మోదీ అమృతకాల వాస్తవికత అని రాహుల్ గాంధీ విమర్శించారు. గత 22 ఏళ్లుగా గుజరాత్ ప్రజలతో భాజపా ప్రభుత్వం ఆడిన చీటింగ్ మోడల్కు ఆ వీడియో నిదర్శనమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. గత 10 ఏళ్లుగా మోదీ ప్రభుత్వం యువత నుంచే ఉద్యోగాల్ని లాక్కుని వారి భవిష్యత్తును నాశనం చేసిందని మండిపడ్డారు. గుజరాత్లో కేవలం ధనికులు మాత్రమే లబ్ధి పొందారు అనటానికి ఆ వీడియో స్పష్టమైన నిదర్శనమని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ మండిపడ్డారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం నేడు నిర్ణయం వెలువరించనుంది. ఈ కేసులో మే 17న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. మద్యం విధానం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్టు చేసి తీహాడ్ జైలుకు తరలించారు. లోక్సభ ఎన్నికల సమయంలో ప్రచారం నిర్వహించుకునేందుకు వీలుగా కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో మే 10న ఆయన విడుదలయ్యారు. అనంతరం జూన్ 3న తిరిగి తీహాడ్ జైలుకు వెళ్లారు. తర్వాత జూన్ 20న ₹1,00,000 పూచీకత్తుతో కేజ్రీవాల్కు సాధారణ బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు తీర్పు వెలువరించింది. దీనిని ఈడీ సవాలు చేయడంతో ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని ఢిల్లీ హైకోర్టు నిలిపివేసింది. జూన్ 26న సీబీఐ కూడా కేజ్రీవాల్ను అరెస్ట్ చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ఫార్మా దిగ్గజం వీరేన్ మర్చెంట్ కుమార్తె రాధికా మర్చెంట్ల వివాహం నేడు జరగనుంది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో అనంత్ రాధికా వివాహ వేడుక నిర్వహిస్తున్నారు. ఈ పెళ్లికి దేశ విదేశాల నుంచి ప్రముఖ నటీనటులు, రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు చేరుకుంటున్నారు. హాలీవుడ్ తారలు కిమ్ కర్దాషియన్, క్లో కర్దాషియన్, ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ దంపతులు, దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్, శాంసంగ్ సీఈఓ హాన్ జాంగ్ హీ, బాలీవుడ్ తారలు హాజరు కానున్నారు. నేడు ముఖ్య ఘట్టమైన శుభ్ వివాహతో మొదలయ్యే పెళ్లి వేడుకలు 13న శుభ్ ఆశీర్వాద్, 14 మంగళ ఉత్సవ్తో ముగుస్తాయి.